హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. కొత్త కొత్త రుచులతో ప్రతిరోజు మీ ముందు ఉంటుంది అమ్మ చేతి మధురం. ఇవాళ మనము హెల్త్ వైజ్గా కానీ డైట్ వైజ్గా కానీ పర్ఫెక్ట్గా సరిపోయే స్మూతీస్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ స్మూతీస్ని మనం బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ కూడా స్కిప్ చేసి తీసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 కప్పు రెగ్యులర్ ఓట్స్ యాడ్ చేస్తున్నాను, నార్మల్వి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 6 minutes ఫ్రై చేసుకున్నాను. ఇవి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ స్మూతీ ఎలా తయారు చేయాలో చూద్దాము. రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్, డేట్స్, వేడిగా ఉన్న పాలు, పీల్ చేసిన యాపిల్, కొంచెం హనీ తీసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 స్పూన్లు ఫ్రై చేసుకున్న ఓట్స్ యాడ్ చేసుకుందాము. మనం ఓట్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. డైరెక్ట్గా తీసుకునే దానికంటే నానబెట్టుకొని తీసుకోవచ్చు, లేదా రోస్ట్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది డైజెషన్కి. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ కూడా యాడ్ చేయట్లేదు కాబట్టి డేట్స్, హనీ మీకు స్వీట్నెస్కి తగినంతగా యాడ్ చేసుకోవాలి. యాపిల్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని వేడిగా ఉన్న పాలు యాడ్ చేసి 5 to 6 minutes వరకు పాలు చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. 5 minutes వరకు పాలల్లో నానడం వల్ల యాపిల్ కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా ఉంటే ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే స్మూతీ రెడీ అయిపోయింది, యాపిల్ స్మూతీ. దీన్ని మనం సర్వింగ్ గ్లాస్లోకి సెపరేట్ చేసుకుందాము. ఇప్పుడు బనానా స్మూతీ ఎలా తయారు చేయాలో చూద్దాము. మిక్సింగ్ బౌల్లో 3 స్పూన్లు ఫ్రై చేసుకున్న ఓట్స్ యాడ్ చేసుకుందాము. స్వీట్కి సరిపడా హనీ, డేట్స్ కూడా యాడ్ చేసుకొని వేడి పాలు యాడ్ చేసుకొని 5 minutes పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని పాలు చల్లగా అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు దీంట్లో పీసెస్గా కట్ చేసుకున్న ఒక ఫుల్ బనానా కూడా యాడ్ చేసుకుందాము. బనానా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఫైన్గా సాఫ్ట్గా మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఇది థిక్గా అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. బనానా స్వీట్గా ఉంటుంది కాబట్టి హనీ ఇంకా డేట్స్ కూడా చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాము. ఈ స్మూతీస్ మీద కొంచెం హనీ యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. నేను బాదం, కాజు, ద్రాక్ష యాడ్ చేస్తున్నాను. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసుకొని ఈ స్మూతీని తీసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. డైట్ పర్పస్ మీద కూడా చాలా యూజ్ అవుతుంది. మనం దీంట్లో మిల్క్, ఫ్రూట్స్, ఓట్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అనే చెప్పుకోవాలి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బనానా, యాపిల్ రెగ్యులర్గా ఇంట్లో ఉంటుంటాయి కాబట్టి నేను వాటితోటి స్మూతీస్ తయారు చేసి చూపించాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ మ్యాంగో, పైనాపిల్, కివీ ఫ్రూట్, ఇలా ఏదైనా మీకు నచ్చిన ఫేవరెట్ ఫ్రూట్ని యాడ్ చేసుకొని ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.